డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అందరికీ నమస్కారం. ఈరోజు ఓల్డ్ ఏజ్‌లో కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 10-15 ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కామన్‌గా మనం ఏ టు జెడ్ నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆల్జైమర్స్ డిసీజ్ అండ్ ఎస్పెషల్లీ మతిమరుపు. ఆల్జైమర్స్ గురించి మన ఫ్యూచర్‌లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఆర్థరైటిస్, అలాగే ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటిస్, క్యాన్సర్స్, క్యాట్రాక్ట్స్, అలాగే విజన్ తగ్గిపోవడము, హీరింగ్ తగ్గిపోవడము, డిప్రెషను, డయాబెటీస్, ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ మనకు ఉండడము, ఇట్లాంటివి లక్షణాలు ఉండొచ్చు. అలాగే హై బ్లడ్ ప్రెషరు, ఇండైజెషను, ఆస్టియోపోరోసిస్, ఏదైతే మన బోన్లోని దగ్గర మ్యాట్రిక్స్ తగ్గుతుందని చెప్పానో దాని మూలంగా బోన్ ఫ్రాక్చర్స్ మనకి పెరుగుతాయి, ఫ్రాక్చర్స్ ఎక్కువ పెరుగుతాయి. అలాగే కాన్స్టిపేషన్ ఇస్ ఆల్సో మోర్ కామన్ అండ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్. పార్కిన్సన్ డిసీజు, మనకి న్యూమోనియాస్, ఎస్పెషల్లీ ఊపిరితిత్తులో చీము పట్టడం, అండ్ స్కిన్ డ్రై అయిపోయి రఫ్ అయిపోయి దాన్ని పుచ్చులాగా మనకి బయటికి స్కిన్ రావడం కూడా ఓల్డ్ ఏజ్లో మనం ఎక్కువ చూస్తాం. నిద్ర లేకపోవడం, ఎస్పెషల్లీ స్లీప్ డిజార్డర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్లీప్ డిజార్డర్స్. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ట్యూబర్క్లోసిస్, ఇంకోటి యూరినరీ, కొంతమందికి ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు, కొంతమందికి యూరినరీ రిటెన్షన్ ఉండొచ్చు. ఎక్కువ శాతం యూరిన్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఉమెన్లో ఎక్కువ చూస్తాం. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఓల్డర్ ఏజ్ గ్రూప్లో మేల్స్లోని ఫిమేల్స్లోని కూడా మనం ఎక్కువ చూడడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే ఈ కామన్ డిసీజెస్ ఏదైతే మనం చూసామో వీటి నుంచి మనం అవాయిడ్ చేయడానికి మరి ఏంటి మార్గాలు ఉన్నాయి, దాని గురించి మనం కొంచెం వివరంగా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం.